తెలియదు, మెసేజ్ ఏం పెట్టట్లేదు వాళ్ళు. వాళ్ళ కోడలు అయితే వచ్చింది చూసేందుకు, చూసుకునేందుకు. అనురాధన్ చిన్న కోడలు అందుకే ఆవిడ పిలిపించారట. నరసింహ కూడా పెట్టారని చెప్పాను. నిన్నటి నుంచి నరసింహ పెట్టారట అమ్మ దగ్గర. అంటే ఆ ఎమోషన్స్ వస్తుంటే కొంచెం చూసుకుంటుంది కదా ఆవిడని. ఇంకా చేత కాదు ఆవిడ అమ్మకి ఇష్టం లేదు ఇది ఆసక్తులు చూపిస్తుంటే అవి ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చావగొడతారు వద్దని చెప్పింటే ముందరే నుంచి అంటున్నాను నాతోటి చూపించద్దు బాగాలేకపోయినా. అయితే తీసుకెళ్తారే మరి ఇవాళ రేపు తెలియలే ఇంకా ఏం ఇన్ఫర్మేషన్. అదే అంటే ఇంటికి వచ్చే డాక్టర్ చూపిస్తూ మనుషులు పెట్టారు. ఆ ఇంటి దగ్గర నర్సింగ్ పెడతా అని చెప్పారు నిన్న, వాళ్ళు చేయలేకపోతున్నామని. అదమ్మా అదే నేను వరలక్ష్మి గారికి కూడా ఫోన్ చేస్తుంటే 2 రోజుల నుంచి తర్వాత చేయిస్తామండి అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. వాళ్ళ ఇంట్లో కూడా బాగుంది. వాళ్ళ కోడలు గారు మొన్న ఈ మధ్య 10 రోజుల క్రితం వారు చెప్పారు పడి చేయి ఫ్రాక్చర్ అయింది వాళ్ళ కోడలు రాజేశ్వరి గారు. అదే ఫ్రాక్చర్ అయింది, ఇంటికి వచ్చారట. అదే తీశారని చెప్పారు. మళ్ళీ చెకప్కి వెళ్ళి వచ్చారని చెప్పారు. వాళ్ళ అమ్మాయి గారు వచ్చారట అమెరికా నుంచి. మరి అమ్మకి ఎలా ఉందా? అవి ఎండలు చాలా ఉన్నాయి ఇక్కడ. అమ్మ కూడా లేకపోతున్నారు తెలియదు. ఇంక ఈ మధ్యలో ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు. నేను కూడా వెళ్ళి 2 నెలలు అయింది. ఇదేదో బాపట్ల అయిపోయింది కదా వెళ్దాం వెళ్ళగా. అదే నేను ఫోన్ చేస్తుంటే కొడుకు ఎత్తుతున్నాడు, 1 గంట చేస్తామంటున్నారు తప్ప సమాధానం చెప్పట్లా. అదే వాళ్ళ పరిస్థితి బాగాలేదు ఇంట్లో. అమ్మాయి లేకపోయి చేయలేకపోతే ఇంకా ఒక్క ఆడైపోతుంది. వాళ్ళ అమ్మాయి వచ్చినా ఏం చేస్తారు? ఇంకా ఏదో ఆ బాధలు ఉంటారేమో. వాళ్ళ 3 నెలలు పడుతుంది కాదు నయోకి. ఎల్లంరాజు శ్రీనివాసరావు గారి బోధలు వినమ్మా అని చెప్పారు నాకు. అమ్మా అమ్మ ఎప్పుడైనా నేను ఫోన్ చేసినప్పుడు ఆ మాట చెప్పారు. అవి బాగుంటున్నాయిరా, అవి విను, నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు, నువ్వు తెలుసుకుంటావు అనుకుంటూ నాకు చెప్పారు. వింటున్నాను, బాగుందమ్మా. అయినా అద్వైతంలో బాగానే చెప్తున్నాడు. బాగానే చేస్తాడు, చెప్పడానికి బాగానే చేస్తాడు. తిడుతూ ఉంటారు, చెప్పిన అందరూ తిడుతూ ఉంటారు. కలిగింది కాబట్టి మనకి అన్ని అర్థమైపోతున్నాయి కదా. ఆయన బోధ కూడా అఖండ బోధే. అయితే ఏంటంటే ఆయన బాగా చదివి ఉపనిషత్తులు, వేద పరిచయం, సంస్కృత పరిచయం బాగా ఉంది కాబట్టి ఆయనకి మాటికి అవే ఉదాహరణలు చెప్తూ వాటి వివరాలు చెప్తుంటారు. ఆయన గురువు ఎవరు లేదు, రంగాచార్యులు నా గురువు అంటారు. ఆయన పెట్టుకుని ఈయన తపస్సు చేసుకుని ఇది సాధిస్తానంటాడు. ఎవరు గురువు? ఆయన గురువు ఎవరు లేట, శంకరాచార్య నా గురువు అని ఆయన ప్రబోధంగా తీసుకుని ఈయన సాధన చేసుకున్నట్టు చాలా రోజులు. అది అందుకే అందరి దగ్గర పరీక్ష చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ శిష్యులే, అన్నయ్య గారు, కార్తీక్, ఆయన విని వచ్చారు. వాళ్ళ గ్రూప్ నుంచి వచ్చారు వీళ్ళిద్దరు కూడా. వాళ్ళ గ్రూప్ ఉంది ఎల్లండి శ్రీనివాస గారు, అది ఆ గ్రూప్ లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడేమో వచ్చేసారు బట్ తెలియదు. ఆ గ్రూప్ లో అన్నయ్య గారు బాపట్ల కూడా ఉంది గ్రూప్. అన్నయ్య గారు ఎవరండి శంకరాచార్యులు వారిని గురువుగా పెట్టుకోండి. ఇప్పుడు శంకరాచార్యుల వారిని గురువుగా పెట్టుకుంది ఎవరండి? ఆయనే ఎల్లంరా సుజాత గారిని గ్రూప్ ఉంది కావాల. అవునవును, ఆయనే గురువు. ఆయన చనిపోయారుగా ఎల్లంరాజు గారు. ఇప్పుడు ఎల్లంరాజు సుజాత గారు పెట్టారు ఆ గ్రూపు. ఎల్లంరాజు సుజాత గారు ఏం గ్రూప్ అని పెట్టారు దాని పేరు?
ఆయన వింటుందిగా మరి ఈశావాస్య ఉపనిషత్తు అవునవును. కేనోపనిషత్తు చెప్పారు, విన్నారా మీరు? ఆయన యాప్ ఉందిలేండి. ఆ అబ్బి ఒక్కొక్క ఉపనిషత్తు 25 రోజులు చెప్పాడు. అదే విన్నారా మీరు? నేను సంగ్రహంగా చెప్పింది గంటన్నరలో చెప్పారు ఒక్కొక్క ఉపనిషత్తు, అది విన్నాను. ఆయన డీటెయిల్డ్గా చెప్పింది అవి ఇంకా పెట్టలే వాళ్ళు వెబ్సైట్లో. నేను కూడా విన్నాను. 1:30 అన్ని ఉపనిషత్తులు ఒకసారి వినేసాను చెప్పి. ఒక్కొక్క ఉపనిషత్తు గంటన్నర చొప్పున 10 రోజుల పాటు చెప్పాడు 10 ఉపనిషత్తులు. అదైతే విన్నానమ్మా, నేను ఒకసారి విన్నా. కానీ డీటెయిల్గా చెప్పింది బాగుంటుందండి. ఒక్కొక్క ఉపనిషత్తు 25 రోజులు చెప్పాడు, రోజుకి గంటన్నర చొప్పున. అవును, మనం అట్లా పెట్టుకొని వినొచ్చు కదా. అవి లేవు, అవి వెబ్సైట్లో పెట్టలే వాళ్ళు. నేను వింటూనే ఉన్నాను, వెబ్సైట్లో ఎందుకు ఎట్లా పెట్టారు ఈశావాస్య ఉపనిషత్తు అంతా ఆ గ్రూప్ ఏంటో తెలియదు. ఆ గ్రూప్ పేరు చెప్పండి, మీరు నేను ఓపెన్ చేసుకొని అడుగుతా. మీరు చెప్పి పెట్టించండి. ఆ గ్రూప్లో నేను సభ్యుడిని కాదు, అసలు నాకు తెలియదు ఆ గ్రూప్ ఉన్నట్టు కూడా. అన్ని అక్కడ ప్రవచనాలు అన్న చోట నొక్కితే రాజు గారు అని పేరు నొక్కితే వచ్చేస్తుంది. వచ్చేస్తుందంటే 17 రోజులు చెప్పింది, ఏం రాలేదే. 20 రోజులు వస్తుందా? సరే, 4 బోధ అట్లా ఉంది. అవును. సహనము. కానీ మీ సందేహాలన్నీ తీరుతాయి, ఆయన బోధ వినండి. ఏం సందేహాలండి, మనకి ఆ బ్రహ్మానుభూతి కలగాలి. కానీ ఒక ఆయన చెప్తున్నాడమ్మ, జగ్గయ్యపేటలో రమణ గారు, ఇప్పుడు ఒక విషయం నువ్వు గ్రహిస్తున్నావు కదా, ఆ విషయం లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు గ్రహింపుగానే. అది గాఢ నిద్రలో జరుగుతుంది, అప్పుడు ఏమీ లేవు, నేను హాయిగా ఉన్నానని గ్రహిస్తున్నావుగా. ఇప్పుడు కూడా అవి ఉన్నా కూడా అవి లేకపోతే ఎలా ఉన్నావో అలా ఉండగలిగితే అదే తురియం అని చెప్తున్నాడమ్మా. అంతే కదా, మరి దానికి విశేషం ఏముంది? ఇంకా అదే సమాధిగా ఇంకేముంది, వచ్చేసినట్టేగా, వచ్చేసినట్టే మరి. అందుకే వినండి, వింటే ఇంకా ఏమన్నా ఉంటే దానిలో ఉన్న ఉపనిషత్తు రహస్యం అంతా అందుతుంది. అవునవునమ్మా, అవునవును. ఇప్పుడు గింజ ముందా చెట్టు ముందా అన్నది కూడా చెప్పారు ఆయన. అవును, చెప్పాడు. ఆ గింజకి చెట్టుకి కూడా ఆధారమైన మట్టి శాశ్వతం అని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా జ్ఞేయం ఉందా జ్ఞాతం ఉందా అని అడిగితే జ్ఞాతికి జ్ఞేయానికి కూడా ఆధారమైన జ్ఞానమే సత్యం అని చెప్పాడు. జ్ఞానమే చైతన్య స్వరూపం అని దృఢంగా ఉండాలి, అంతే. అది బలం, అదే ఆత్మబలం. అది అందుకే ఈశావాస్య ఉపనిషత్తు 1-4 సార్లు వినండి బాగా. వింటే ప్రతి సమస్య తీరిపోతుంది. అంతే. ఇప్పుడు ముందున్న ఎప్పుడు ఉన్నది అదే కాబట్టి అస్థి భాతి అని చెప్తున్నాడు కదా, ఉంది, ప్రకాశిస్తుంది. అది చైతన్యం ఉంది, అదే స్వరూపం, సత్ స్వరూపం. ఈ రెండు మనకు అర్థమైపోతున్నాయి కాబట్టి బోధ వింటుంటే ఇంకా దృఢపడతాం. అవును. ఈ తాత్కాలికమైన వాటిని ముందుందా వెనకుందా అనే ఆలోచన ఎక్కర్లా. అవునండి. శరీరం ముందుందా వెనకుందా కాదు, ఎప్పటి నుంచైనా శరీరం అనేది ఒక ఉత్పత్తి, సృష్టించబడింది నాలోంచి సృష్టించబడ్డ సృష్టి స్థితి లయాలు నేనేనన్నాడు పరమాత్మ. అన్నప్పుడు ఇంకా సందేహం ఏముంది? సృష్టికి ముందు వాడే, సృష్టి తర్వాత వాడే, అది లయం తర్వాత వాడే. మధ్యలో ఉన్న స్థితి కొంచెం సుఖ దుఃఖాలు అని అనుకునేవాడు జీవుడు అన్నాడు. అనుకునేవాడు ఉన్నాడు కాబట్టి వాడు జన్మ పాలవుతాడు.
సుఖ దుఃఖాలు తాత్కాలికమే అనుకున్నవాడు దృఢపడతాడు. అది తను ఇంతకాలం ఉన్నంతకాలమే కదా సుఖ దుఃఖాలైనా తెలుసుకుని గురువు దొరికాడు, నేను ఎప్పుడు ఉంటాను అన్న స్థితి వచ్చేసింది. అది ఈ తాత్కాలికమైన శరీర భ్రమ ఎందుకు ఇంకా? అవునమ్మా. అది ఆవిడికి ముందే కనిపించారు, ఈ సంఘం వాళ్ళంతా కనిపించి భోజనాలు ఏర్పాటు చెయ్యాలన్నంత కుతూహలం వచ్చేసింది ఆవిడికి, మంగ వాళ్ళ అమ్మగారికి. చేయమంటే అమ్మో నా చేత కాదన్నది కోడలు, నేను చేస్తానని. అలా ఏంటంటే స్వప్న స్థితిగా ఆవిడ ఎప్పుడు అక్కడే ఉంది, భ్రమ లేదు ఆమెకి. అంత శక్తి ఎప్పుడు కూడా ఉపయోగించుకోగలిగే ఆ శక్తి సాధారణమైన ఈ శక్తి శరీరంలోకి వచ్చేటప్పటికి అర్భకంగా కనిపిస్తున్న వాడికి కనిపిస్తుంది, కానీ ఆ ఆలోచనలో లేదు. మరి అంతటి మహత్తరమైన శక్తి కాబట్టి ఆ తల్లి శాశ్వతంగా మనందరిలో హృదయంలో నిలిచిపోయి. హలో చెప్పండి, మీకు ముందు వెనక అనేది అర్థమైందా? అర్థం కాలేదమ్మా. అర్థం కాల? అర్థం కాల. మీరు 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 ఉత్పత్తి అయినప్పుడు మీ తల్లిదండ్రి జీవుడికి తల్లిదండ్రి అని చెప్తే గాని తన ఉత్పత్తి తెలియదు, తను పుట్టింది తెలియదా? ఎప్పుడు పుట్టింది? బుద్ధి స్థిరపడ్డ తర్వాత నేను పుట్టాను అనుకున్నాడు ఒక తల్లిదండ్రికి. అది చూశాడా? తెలుసుకున్నాడా? ఆయన గ్రహించాడు. తెలివా? ఆయన ఉనికి. ఎట్లా విశ్వాసం పెట్టి? ప్రపంచంలో తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గర పెరిగిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు లేకుండా కూడా ఎక్కడెక్కడో పెరుగుతున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉండి కూడా పెరుగుతున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు ప్రపంచంలో. ఏ విశ్వాసం మీద ఉన్నారు? ఆత్మవిశ్వాసం మీద. ముందున్నారా వెనకున్నారా అంటే ఎవరి విశ్వాసం వాళ్ళదే కదా. అవునండి. తర్వాత లయమయ్యే వరకు ఇప్పుడు అనుకునేవాడు, నేను అమ్మా నాన్న వాళ్ళ పుట్టాను, నేను సుఖపడుతున్నాను, అమ్మా నాన్న నాకు ఇట్లా ఇంకా ప్రసాదించారు అనుకునేవాడు ఉన్నాడు. అమ్మా నాన్న ఏం చేశారు, నాకు దేవుడు చేశాడు అనుకునేవాడు ఉన్నాడు. దేవుడే వీళ్ళ రూపంలో చేయించాడు. అదే రకరకాలుగా ఉన్నారు కదా ప్రపంచంలో. ఉన్నారమ్మా, ఉన్నారు. మరి ముందు వెనక అనేది ఎవరు ఆలోచించారు? ఉండగానే ఇన్ని రకాలుగా ప్రపంచంలో చూడగలుగుతున్న మనం గురు సాన్నిధ్యంలో మనం తెలుసుకునేదేంటి? మనం పోయినా ఇదే ఉంటుంది, మనం ఉన్నప్పుడు ఇదే ఉంది, మనం లేనప్పుడు కూడా ఇలాగే ఉంది. ఏది ప్రపంచం అంటే? ప్రపంచం అదే కదా చిత్ స్వరూపం. చిత్ స్వరూపం. అది మార్పు చెందేదేం కాదు. మార్పు చెందేదంతా మన అనుభవంలో తెలియబడుతూనే ఉన్నది. ఇప్పుడు తెలుసుకునేవాడు ఎవరమ్మా? తెలుసుకునేవాడు ఎవరు? బ్రహ్మమేనా? మరి అంతే కదా. అక్కడ బయట బ్రహ్మమే, లోపల బ్రహ్మమే.
జగత్ అంటే బ్రహ్మం అన్నది ఎందుకని? పరబ్రహ్మ స్వరూపం అన్నాడు కదా, శక్తి స్వరూపం. మట్టిలో అదే ఉంది, అగ్నిలో అదే ఉంది, వాయువులో అదే ఉంది, అవే నాలో కూడా ఉన్నాయి. ఉన్నదని ఎట్లా తెలిసింది? నేను ఉన్నాను కాబట్టి అవన్నీ ఉన్నాయి అని చెప్పగలిగే స్థాయికి ఎదిగింది. ఈ జీవశక్తి రాకపోక కలిగి ఉంది, తెలుసుకుంటున్నా. రాకపోక కలిగి ఉన్న దాని మీద భ్రమపడుతూ దుఃఖపడుతూ జీవుడైపోతున్నాం. ఈ దుఃఖం ఎందుకు వస్తుంది? శరీరాన్ని చూసి, చెట్టును చూసి ఏడుస్తున్నామా? మన చోట్లోనే పూలు పూసి అందంగా కనిపించిన చెట్టు పారిపోయింది, మరి దుఃఖం వస్తుందా? ఎందుకు వస్తుంది? అటాచ్మెంట్ పెట్టుకుంటే వస్తుంది. మరి వీడికి బుద్ధి లేకుండా చేసుకుంటున్నాడు. ఇక్కడ కూడా అంతే, అటాచ్మెంట్ పెట్టుకుంటే వస్తుంది, లేకపోతే అలా సాక్షిగా చూస్తాడు. వచ్చినప్పుడు వచ్చింది, చేసింది, పోయింది, అంతే. అయితే దాంతో మనం అటాచ్మెంట్ అవటాన బాధలు తెలుస్తున్నాయి, లేకపోతే తెలవు. అంతేగా, ఉత్తమమైన మానవ జన్మ తీసుకొని నువ్వు ఉత్తమ లక్షణాలు పెట్టుకోకుండా సాత్విక లక్షణాలు, రజోగుణాలు, తమో గుణాలతో నువ్వు ప్రకృతి లక్షణాన్ని చూస్తున్నావు. అది ప్రకృతి అంటే నీకు తెలిసిందా తెలియలేదా? ప్రకృతే పరమాత్మ. ఎప్పుడైతే చిత్ స్వరూపంగా ఉన్నది, సత్స్వరూపంగా ఉన్నది అని నీకు భావన చేస్తావా, అదే అభావమా? భావన చేస్తాను. భావన చేసినంతసేపు నీకు అనేక రకాలుగా కనిపిస్తూనే ఉంది. ఉన్నది నేను అన్నప్పుడు భావనే ఉంది, లేదు, అభావం చేసేస్తాం అంతే. అసత్యం సత్యస్వరూపం. ఆ భాష సో ఇట్లాంటివన్నీ సంస్కృత భాషలో చెప్పి రకరకాలైన శక్తి రహస్యాలన్నీ ఉపనిషత్తులు కూడా ఘోష పెట్టుకున్నాయి. మహాత్ములంతా, మహారుషులంతా త్యాగం చేశారు, మనం త్యాగం చేయలేము. ఇప్పుడు ఈ మనసు వెనకాల ఇంకో మనసు ఉంది అంటాడు ఆయన. అహంకారాన్ని త్యాగం చేస్తేనే అర్థం అవుతుంది. అది అది నిజమే, ఆ మాట అంటారు. మనోబుద్ధి చిత్తహంకారాల్లో మనోబుద్ధి చిత్తం దాకా పెట్టుకుని అహంకారం వదిలేయమంటారు. అదే ఆకారం సత్యం అని నమ్మావు కాబట్టి, నేను ఒక తండ్రిని, నేను ఒక అల్లుడిని, నేను ఒక కొడుకుని, అన్ని నేను ముందుకు వస్తుంది. ఇట్లాంటి భావాలతోటి చిత్తం అనేది స్టోర్ రూమ్. చిత్స్వరూపంగా ఉన్నాను, ఇది రాకపోక కలిగి ఉన్నాయి, ఇవన్నీ శాశ్వతం కాదు, నేను దీనిలో లేను అని అనుకునేంత బలం లేదు కదా. ఆ బలమే సమాధి బలం. సమాధి వచ్చిన వాడికి, భావన చేసిన వాడికి చాలా తేడా ఉంటుంది. సమాధి వచ్చిన వాడు సమాధి అయిపోయాడు, శరీరంతో సహా. భావన చేయటానికి లేదు లేదు. మరి భావన చేసేవాడికి శరీరం ఉంది, అందుకోసం వాడు తెచ్చుకోలేకపోతున్నాడు. అది వీడు కూడా అభావం చేసుకుంటే భావనలో రాదు. అభావం ఎట్లా అవుతుంది? లేస్తే నీ శరీరం కనపడి నువ్వు కర్మ చేస్తున్నావు కదా. ఇప్పుడు నిద్రలో నాకు లేకపోయినా నేను ఉన్నా కదా, ఇప్పుడు ఎందుకు అవి కావాలంటున్నాను అని అభావం దూరం చేయాలి. అది కావాలనుకుంటున్నది నేను అనే విశ్వాసం ఉంది కదా.
ఆహా, ఇప్పుడు అది ఇప్పుడు నిద్రలో అవి లేకపోయినా నేను ఉన్నాను, గ్రహించేవాడిగా ఉన్నా. ఎలా ఉన్నా అప్పుడు ఏమీ లేవు కాబట్టి గ్రహించేవా, అప్పుడు ఏమీ లేదని గ్రహిస్తున్నా. ఇప్పుడేమో అన్నీ ఉంటాను, అన్నీ ఉన్నాయని గ్రహిస్తున్నా. గ్రహింపే. ఆ గ్రహింపబడేవి, గ్రహించేవాడు వేరు వేరు. గ్రహింపే గ్రహించిన వాడి కింద ఉందా లేదా చూసుకోవాలి. అది జ్ఞేయము జ్ఞానము అంటున్నాం కదా. అవునండి. ఈ గ్రహించేవాడే ఈ గ్రహింపే గ్రహించేవాడుగా ఉందేమో చూసుకోవాలి. అంతే కదా. ఈ గ్రహింపే గ్రహించేవాడుగా ఉందేమో చూసుకోవాలి. మరి వినపడతాయి కదమ్మా, మన నిమిత్తం లేకుండానే వినపడతాయి కదా శబ్దాలు. అవునండి. శరీరం స్పర్శ చేసేటప్పుడు గాలి తెలియట్లేదా, వేడి తెలియట్లేదా? తెలుస్తున్నది. ఏం తెలియట్లేదు. అదే గ్రహించేవాడుగా ఉన్నాడు అన్నమాట. అప్పుడు నేనున్నప్పుడు అవన్నీ తెలుస్తున్నాయని నేను మోసపోనా? ఎందుకు పోతాం, పోము. మరి ఇంకే అది అవన్నీ నా శక్తిని అనుసరించే ఉన్నాయి. నా శక్తి ఉంది కాబట్టి వాటిల్లో ఉన్న శక్తి నేను దర్శిస్తున్నా. అది అవి నేను ఒకటే ఉన్నది ఒక్కటే. అయితే నువ్వు వేరు వేరు భూతత్వం పెట్టుకోమంటున్నాడు ఆయన. అర్థం పెట్టుకుంటుంటాం ఎందుకంటే కనపట్లేదని కదా. అవును. అద్దాలు వేస్తుంటే డాక్టర్ పెట్టుకొని బాగా కనిపిస్తున్నది అన్నట్టుగా సమాధి వచ్చిన వాడికి సమాధి వచ్చిన వాడికి తెలిసిపోయింది. ఏమని? లోపల తదృశ్యం తన్నశ్యం అని తెలిసిపోయింది. మరి పెట్టింది సంస్కృత వాక్యాలైన మహర్షులే కదా ఇచ్చింది. అంటే భూతద్దం పెట్టుకుంటే దృశ్యాలు కనపడవండి. చిన్న జీవరాశి కూడా కనిపిస్తుంది. ఓహో, చిన్నవి కూడా కనిపిస్తాయా? ఎక్కడెక్కడ ఏమున్నది కూడా తెలిసిపోతుంది. అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం అది కూడా తెలిసిపోతుంది. మరి మీరు ప్రశ్నిస్తున్నవన్నీ నాకు అనుభవంలో ఉండబట్టి కదా నేను సమాధానం చెప్తున్నది. అవునండి. ఇప్పుడు చిత్తే సత్తును చూస్తుందిటండి. అంతేనండి. ఉంది అంటే ఎవరు చెప్పాలి ఉంది అన్నది? చిత్తే చెప్పింది ఉన్నది అని. మరి అదే ఆనందం. అదే ఆనందం. ఏమున్నది అంటే సామాన్యంగా ఆనందం, విశేషాలుగా బాధలు. విశేషాన్ని చెప్పదు కదా అక్కడ. విశేషాలు చెప్పదంటారా? విశేషాలు ఇప్పుడు శివుడికి గణపతి ఉన్నాడు. సత్ విశేషాలు, సత్సామాన్యం. అంటే అట్లా అర్థం చేసుకోవటం వేరండి, అనుభవంతో చూడటం. అది మీకు తెలుస్తున్నాయి కానీ తృప్తి లేదు. అదేలేండి. భగవ శంకరాచార్యుల వారిని గురువుగా పెట్టుకొని సంస్కృతం బాగా తెలుసుకోగలిగే శక్తి ఉండి ఆ పఠన చేశారు. అన్ని ఉపనిషత్తులు ఆయన చెప్పగలిగే స్థాయికి ఎదిగారు. అవును. 50 ఏళ్ళు అద్వైతం చెప్పారట ఆయన. మరి ఆయన ఉభయ భాషా ప్రవీణులండి. ఎంఏ సంస్కృతం తెలుగు అంతా వచ్చు. లెక్చరర్ చేశాడు, రిటైర్ అయ్యాడు. తర్వాత 50 ఏళ్ళు అద్వైత ప్రచారం చేశాడు ఆయన. నేను ఆయన్ని చూసా కూడా విజయవాడలో. బాపట్లలోనే చూసా. బాపట్లలో ఉన్నారండి ఆయన. వాళ్ళ అక్కగారు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఉంది అక్కడ బాపట్ల లేదా? ఉంది. ఆమె కొడుకు విదేశాల్లో ఉన్నారు, ఆమె కూడా వెళ్ళిపోయింది. ఉంది, ఇల్లు ఉంది. వాళ్ళ ఇల్లు ఎక్కడండి బాపట్లలో? ఏ స్కూలు? డప్పేట గర్ల్స్ హై స్కూల్. గర్ల్స్ హై స్కూల్ ఉంది, కాలేజీ ఉంది. బాపట్లలో గర్ల్స్ హై స్కూలు కాలేజీ ఉందా?
ఆర్ట్స్ కాలేజ్ అది అవును, ఆర్ట్స్ కాలేజ్ ఉంది రైటే. నేను ఆర్ట్స్ కాలేజ్ చదివాను. ఏజీ కాలేజ్. ఆర్ట్స్ కాలేజ్ అండి. అక్కడ ఉంది కదా ఆ రోడ్డులో, దూరంగా ఉంది రోడ్డు, కర్లపాలెం రోడ్డులో. అది ఇదే సూర్యలంక రోడ్ ఏజీ కాలేజ్. ఇంకో ఏబిఎన్ కాలేజా? ఏజీ అగ్రికల్చర్. అగ్రికల్చర్ కాలేజ్ తెలుసమ్మా నాకు. ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఉంది. దాని దగ్గరే కదా గర్ల్స్ హై స్కూల్. అక్కడే ఉంది గర్ల్స్ హై స్కూల్. గర్ల్స్ హై స్కూల్ వెనక వైపు ఉంటారు వాళ్ళు. గర్ల్స్ హై స్కూల్ వెనక వైపు ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళ ఇల్లు పాడుపడిపోయిందేమో తెలీదు, అమ్ముకున్నారు ఉన్నారు. పోన్లేండి. ఇప్పుడు ఎల్లంరాజు సుజాత గారు పెట్టారంటారా గ్రూపు? వాళ్ళ అమ్మాయా? నాకు తెలియదండి. ఆయన పిల్లలు కూడా నాకు తెలియదు, ఉన్నారో లేదో తెలియదు. అవును, నేను అంత వివరం నేను తెలుసుకోలే. అదేలే అమ్మ, అదేలే. ఇప్పుడు విజయవాడలో వాళ్ళ ఇల్లుండి వెంకటసాయి టవర్స్ అని ఉన్నది, పాపిరెడ్డి సత్యనారాయణపురంలో. అయితే ఆయన చచ్చిపోయాక ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రామకృష్ణనో ఎవరో ఉన్నారు. అతను ఏం చేస్తున్నాడంటే సుధాకర్ ఇవన్నీ పెడుతున్నాడు, ఈ ఉపనిషత్తులు అవన్నీ. ఆయనకి ఏదో రేపు ఆయన 2 ఏళ్ళు అయిపోయి, ఆయన చచ్చిపోయి ఎన్నేళ్ళు అయిన సందర్భంగా 10 ఏళ్ళు అయిపోయిందేమో. ఆ సందర్భంగా ఇది కడతారట, స్మారక లైబ్రరీ. మరి విజయవాడలో కడతారేమో. ఆయన పిల్లలు ఎంతమంది కూడా తెలియదు నాకు. మనకేం తెలియదులేండి, నాకు తెలియదులేండి. మనకేం పని అడగటానికి. నేను వెళ్ళినప్పుడే 2 కనపడేవాళ్ళు, ఆవిడ వాళ్ళ భార్య. కడదాం అనుకున్న వాళ్ళు ఎవరు? శిష్యులండి, ఆయన శిష్యులు బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు దేశ విదేశాల్లో. వాళ్ళుట ఈయన రమ్మనే వాళ్ళట ఇతర దేశాలు. ఏముందయ్యా అక్కడ, ఇక్కడలాగానే నేల పైన ఆకాశం అనేవంట. ఈ ఊళ్ళో అక్కడ నల్లగుంటలో అపార్ట్మెంట్ కూడా ఉందిట, అమృత అపార్ట్మెంట్స్ అని. నాకు ఆయన అన్నాడు విజయవాడలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మాకు నల్లగుంటలో కూడా ఇల్లుంది తెలుసా అన్నాడు, హైదరాబాద్లో. ఇంట బాపట్ల నుంచి ఎక్కడి నుంచో తిరిగేవాట 18 ఏళ్ళు రైల్లో తిరిగితే. అప్పుడు ఆయనకి ఎండాకాలంలో ఆ పక్కన ఆ ఇసుక టేరుల్లో పొంగి పొర్లుతున్నట్టు కనపడేవిట. అమ్మో ఏంటండి ఆ ప్రవాహం అంటే, మీకు తెలియదా అవి ఎండమావులు అని చెప్పారట పక్క ట్రైన్లో వాళ్ళు. ఈయన ఆశ్చర్యపోయాట. అట్లాగూ ఈ సంసారం కూడా అలా కనపడుతుంది అని చెప్పాడు. ఇదంతా ఈ రూపనామాలన్నీ ఎండమావులు లాంటివి. వాటికి ఆధారం నేనుండబట్టే అవన్నీ అలా కనపడుతున్నాయి. మీరు ఆ అనుభవం పొంది స్థిరపడ్డట్టయితే మీరు బ్రహ్మాండంగా అది ఒక మీ పేరు మీద కూడా మీ శిష్యులు కట్టేవారు. అదేలేండి, అన్నీ నాలోనే ఉన్నట్టున్నాయి, కానీ వాటిలో నేను లేను. అది శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. నేను అన్నిట్లో ఉన్నా కానీ అవి నాలో లేవన్నాడు. అదే కదా మరి. అవి ఎందుకు లేవంటే, పైసాలో రూపాయి ఉంటుందా, రూపాయిలో పైసలు ఉంటాయి. కానీ ప్రపంచం అంతా నేనే ఉన్నాను, నాలో ప్రపంచం లేదు. అదే చిత్రం అమ్మా. ఇప్పుడు మనకు కూడా అనుభవం కలగాలి. అదే సమాధానం అండి. సమాధానం నోట్తో చెప్పుకునే సమాధానం అనుకున్నారా? సమాధి అంటే ఈ మానసికంగా జపం చేస్తుంటే ఆ జపం ఆగిపోయి, ఆలోచనలు ఆగిపోయి, బయట మాటలు కూడా వినపడని స్థితి వచ్చేసి, అవన్నీ పిచ్చి మాటలు. అవన్నీ పైకి చెప్పుకుంటున్నారు అంతే.